హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి క్రియేషన్స్. టుడే మన వీడియో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అండి. మనకి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి, బంగారం ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది, అలాగే వెండి ధర ఏ విధంగా ఉందో ఈ వీడియోలో టోటల్గా చూద్దామండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టేసేయండి. అలాగే శివాన్షి క్రియేషన్ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు బంగారం ధర అనేది పెరిగిపోతూనే ఉందండి. మనకి ఈ రోజు మాత్రము 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 10 గ్రామ్స్కి 500 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది. అలాగే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్కి వచ్చేసి 540 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది. అలాగే మనం ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే తులానికి 68,900 రూపాయల వద్ద సేల్ అవుతుందండి. ఈ రోజు మనకి 500 రూపాయల పెరిగిందండి. తులానికి మనకి ఈరోజు 22 క్యారెట్స్ వచ్చేసి 500 రూపీస్ పెరిగింది. అలాగే స్వచ్ఛమైన మేలిమి బంగారం అండి, నగల తయారీకి ఆభరణాలకి యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి బిస్కెట్ బంగారం వచ్చేసి 540 రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని 75,160 రూపాయల వద్ద సేల్ అయిందండి. అలాగే ప్యూర్ గోల్డ్ అండి, స్వచ్ఛమైన బంగారం తులానికి మనకి 540 రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది. ఈరోజు బంగారం ధర ఈ విధంగా ఉంది. అలాగే 1 గ్రామ్ గోల్డ్ చూసుకున్నట్లయితే 6,890 రూపాయల వద్ద సేల్ అవుతుంది. ఇది 22 క్యారెట్స్ 1 గ్రామ్ అండి. అలాగే 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,516 రూపాయల వద్ద సేల్ అవుతుంది. సో ఈరోజు బంగారం ధర ఈ విధంగా ఉంది, తెలుసుకున్నారు కదా. అలాగే మనకి వెండి విషయానికి వచ్చినట్లయితే సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 10 గ్రామ్స్ తులానికి 965 రూపాయల వద్ద సేల్ అవుతుంది. మనకి వెండి ధర ఈరోజు తులానికి కేవలం 35 రూపాయలు మాత్రమే పెరుగుదల నమోదు చేసుకుంది. సో ఇదండి ఈరోజు బంగారం మరి వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.